మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. ఎక్కువ సమయం తీసుకోము, ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది. కాబట్టి హాస్పిటల్లో అయితే మనం ఎంతసేపు కూర్చుంటాం, కానీ మందిరంలో కూర్చోవడం కష్టమే. పోయిన ఆదివారం మా ఇంట్లో వాళ్ళకి చెప్పా ప్రార్థనకి రమ్మని, రావా. హాస్పిటల్కి వెళ్ళింది 1 గంట కానించి సాయంత్రం 8 దాకా కూర్చుంది. ఇందాక 8 గంటలు ఇక్కడ కూర్చోబెట్టుకోకపోతే అక్కడ కూర్చోబెడతాం. ఎక్కడ? బయట హాస్పిటల్. అది జనాలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కువసేపు కూర్చుంటే అక్కడ తక్కువసేపు కూర్చుంటాం. ఆ వాస్తవం మాకు తెలిసేది. నేను చెప్పా మా ఇంట్లో వాళ్ళకి ప్రార్థనకి వెళ్దామని, ఒప్పుకోవాలా. చివరికి ఏమైంది, 1 గంటకి వెళ్ళి ఇప్పుడు 8 దాకా కూర్చుంది. నేను మాత్రం గంటే కూర్చున్నా. నా పనులు నేను చూసుకున్నా. నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను మందిరానికి వెళ్ళాను కాబట్టి. అది చాలా మందికి అర్థం కావట్లా. ఎప్పుడు ముగిస్తే ఎప్పుడు పోదామని ఆలోచన ఉంటుంది. చూడండి, అభ్యంతరం లేదు. ఒక్కళ్ళున్నా సరే చెప్పాల్సింది చెప్తాం. ఒక్కళ్ళైనా ప్రభు ఏమన్నా అంటే, మీరు చప్పట్లు కొట్టకపోతే రాళ్ళతో కొట్టిస్తా అన్నాడు. ఏమన్నాడు? రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. మనం ఏదో పాట పాడకపోతే, మనం చప్పట్లు కొట్టకపోతే, మనం ఆరాధించకపోతే, మనం రాకపోతే అనుకోమాకండి. ప్రభు అనేది పని ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. దానిది అది ఎవరితో అయినా ప్రభు మాట్లాడగలడు, మాట్లాడించగలడు. ఎందుకంటే ఆయన అవసరం కాబట్టి. పాస్టర్ గారు చాలాసేపు చక్కగా మంచి మాట చెప్పారు. నాకు సంతోషంగా ఉంది. అంతకుముందు ఏంటంటే మనకి పాస్టర్ గారు లేటుగా రావడము, లేకపోతే ఇక్కడ మీకు సరిగా ఆహారం దొరకపోవడం జరిగింది. ఇప్పుడు సంతృష్టిగా, తృప్తిగా, మంచిగా, చక్కగా బోధించే పాస్టర్ దొరకడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు ఇప్పుడు తెలిసింది అది మనలో లోపమా, పాస్టర్ గారి లోపమా అనేది తెరగా బయటపడింది. అవునా కదా? ఒకసారి చెప్పలు కొట్టండి, చెప్పలు కొట్టండి, మనం పెడతాం. చూడండి, ఎందుకంటే దేవుడు గొప్పవాడు. దేవుడు ఇక్కడ కనిపించాలి, మేము కనిపించకూడదు. ఎవరు కనిపించాలి? దేవుడు కనిపించాలి. దేవుడికి మహిమ రావాలి. దేవుని మాటల్లో ఉన్న శక్తి అర్థం కావాలి. అది ఇక్కడ మేము నిలబడాలా. మా పేరు ఏముండదు, మా ఊరు ఏముండదు, మేము కేవలం నిమిత్తం మాత్రం. ఎందుకంటే ఇదే స్థలంలో అనేక మంది వాక్యాన్ని బోధించారు, సాక్ష్యాన్ని పంచుకున్నారు, వారి లోక ప్రయాణం ముగించారు. సో మేము కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనం పార్టీగా చెప్పిన మాట, నాకు మాట బాగా నచ్చింది. ఏముండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏముండాలి? సిద్ధపడి ఉండాలి. చూడండి, ఈరోజు మనం బయట చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఒక పోస్టర్ బాగా కనపడుతుంది. ఏంటి? సిద్ధం 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 సిద్ధం. అవునా? ఏముంది? సిద్ధం అంటున్నారు. చూడండి, మనం కూడా ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. దేనికోసం సిద్ధపడాలి? డబ్బు కోసము, బంగారు కోసం కాదు. దేని కోసం అంటే ప్రభు రాకడకు మనం సిద్ధపడి ఉండాలి. చూడండి, ప్రభు రాకడ వరకు సిద్ధపడి ఉండాలి. చూడండి, సిద్ధపడి ఉండాలంటే చాలా ఓర్పు కావాలి, సహనం కావాలి. చూడండి, నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. ప్రభు మన కొరకు ఆయన రక్తం చిందించాడు. అవునా? ఏం చేయాడు? రక్తం చిందించాడు, ప్రాణం దారపోసాడు. అసలు మనం కూడా ప్రభు కోసం చనిపోగలిగితే ఈ ప్రపంచం మొత్తం క్రైస్తవంగా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు చనిపోగలిగితే, క్రీస్తు కొరకు చనిపోగలిగితే, చూడండి, ఇప్పుడు ఇండియా ఎప్పుడో మారిపోయింది. కానీ ఈరోజు చాలా మంది ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడతారు. ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఎక్కువ కాలం బతకాలి, ఏదో ఒక రోజు చనిపోవడం అనేది అది కంపల్సరీగా జరుగుతుంది. దాంట్లో ఎవరు ఆపగలరా? ప్రాణం పోయేటప్పుడు ఆపగలరా? ఏదన్నా ఆపగలం, కానీ మన ప్రాణాన్ని ఆపలేము. కాబట్టి ప్రభు రాకడలో మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఉండాలి. తాత్కాలికంగా జీవితంలో మనం ఎంత సిద్ధపాటు కలిగితే ప్రభు రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే ఎంతో సిద్ధపాటు కలిగి ఉండాలి.
అందుకే నేను ఎక్కువ తీసుకోను, ఒక 10 నిమిషాలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయేది. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఇంకో చూడండి 10వ వాక్యం చూడండి. 10వ వాక్యంలో వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిన అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు, చూడండి ఎవరన్నా సిద్ధపడి ఉన్నవాడు, ఎవరు సిద్ధపడి ఉన్నారు. దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడు. నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపడి ఉన్నావా లేదా? ప్రభు వస్తే నువ్వు ఆయన రాకడలో ఎత్తపడతావా లేదా? చూడండి, చెప్పండి. సిద్ధపడి ఉన్నావా అంటే సిద్ధపడి ఉన్నావా చెప్పండి. లేదా మేము ఇంకా మాకు చాలా ఆశలు ఉన్నాయి, మా ఇంకా ఆశలు సంపాదించుకోవాలి, ఇంకా పేరు సంపాదించుకోవాలి, నా వయసు 70 ఏళ్ళే ఇప్పటికి, అయినా నా ఆలోచన మొత్తం 30 ఏళ్ళలాగే ఉన్నాయి కదా. చింత చచ్చిన పులుపు చావదంట. ఇదే చింత చచ్చిపోయినా ఏం చావట్లేదు, పులుపు చావు. అందుకే మనం చచ్చిపోవాలి, అన్నీ చచ్చిపోవాలి. అవయవాలు ఉన్నా కానీ పని చేయకూడదు. పని చేస్తే మనం మాట వింటామా చెప్పండి? చాలా లోకంలో పరిస్థితి చాలా బాధాకరంగా మనం మీకు అర్థం కావట్లేదు. చూడండి, మనం ఇది కలిగి ఉండాలి. అందుకే సిద్ధపాటు కలిగి ఉన్న వాళ్ళు వెళ్ళారా, సిద్ధపాటు లేని వాళ్ళు వెళ్ళారా? అసలు మన రక్షణ మారు మనసే చాలా మందికి లేదు. ఇక్కడ రక్షణ పొందుకోమంటే, మారు మనసు పొందుకోమంటే రకరకాల కారణాలు చెప్తూ ఉంటాం. రక్షణ పొందుకున్నా, మారు మనసు పొందుకున్నా, ప్రభు దగ్గర రావాలంటే ఏం చేస్తూ ఉంటాం? మనం ఏం చేస్తూ ఉంటాం? వెనకాడుతూ ఉంటాం. తల్లిగారు చూడండి, చక్కగా పాపం ఆమెకి వయసు సహకరించకపోయినా ఎక్కడి నుంచో 50 కిలోమీటర్లు వచ్చింది మనకు. ఆమె కూడా ఒక సూచన, యోనా ఎలాగ సూచన, తల్లిగారు కూడా ఒక సూచన. ఈ మందిరాన్ని ఇక్కడెక్కడో రాకపోయినప్పటికీ ఆమె ఎక్కడి నుంచి, ఆమె ఎవరో తెలుసా? గవర్నమెంట్ హెడ్ మాస్టర్. ఎవరా? వాళ్ళ అబ్బాయి ఇక్కడ వాక్యం చెప్పాడు మన చర్చిలో అంతకుముందు. గవర్నమెంట్ టీచర్ ఆమె, మామూలు ఆశామాషి వ్యక్తి కదా. ఎవరా? గవర్నమెంట్ టీచర్. ఎందుకు వచ్చింది? పక్కన పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, అమ్మ ప్రార్థనకి వెళ్దామని. వెంటనే చూడండి సిద్ధపాటు వచ్చింది. విషయం ఏంటంటే పాపం పాస్టర్ గారికి రాత్రిపూట కొంచెం సైతాన్ని భయంకరంగా దాడి చేశాడు. ఈ ఊరికి వచ్చేవాడు మొత్తానికి మాత్రం సైతాన్ని ఒక కన్నేసి ఉంచుతున్నాడు. పాపం ఆయన నిద్ర పట్టుకొని చేశాడు రాత్రి. ఎందుకు? ఇక్కడ సరైన ప్రార్థన లేదు కాబట్టి, సరైన ఆత్మీయత లేదు కాబట్టి, సరైన ధూపం లేదు కాబట్టి. ఏదో ఆదివారం పూట చూడండి సరదాగా వెళ్ళి వచ్చారు. మనం కూడా చక్కగా ఒక ఏదో కొబ్బరికాయ కొట్టిస్తే ఎంత బాగుంటుంది అసలు. నేను అక్కడ గుంటూరులో మీరు ఇంట్లో కొడితే మనం ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏంటి? చక్కగా ఎవరి ప్రాంతాల్లో ఎవరి ఊర్లో వాళ్ళు ఉండొచ్చు. పాస్టర్ గారు స్వతంత్రం రావాల్సిన అవసరం ఉండదు. మీరు పని ఆపేసి కూలి ఆపేసి రావాల్సిన అవసరం, చక్కగా ఎక్కడో అక్కడ ఉంటే అయిపోయింది. కానీ మన దేవుడు అది కోరుకుంటున్నాడు. మన ఇంట్లో భార్య పిల్లలు ఉంటే మనకు ఎలా సంతోషం కలుగుతుందో, దేవుని మందిరంలో మనం ఉంటే ప్రభువు
సంతోషిస్తాడు. అందుకొరకే ఆయన రక్తం పెట్టాడు, ఆయన కొరకే రక్తం కార్చాడు. ప్రభు ఏమన్నాడు? మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు అన్నాడు. ఏమన్నాడు? నిజంగా మనం ధనం కూర్చుకుంటున్నావా? ధనం ఏం చేస్తున్నా? నాతో సహా. ఇక్కడ నేనేదో పెద్ద నీతి మంతునండి అప్పట్ల. మీ విషయం తెలుసా? ఎక్కడి నుంచి చెప్పే వాళ్ళు జీవితాల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. మీరు అనుకోవచ్చు, ముందు మేము మా వైపు చూస్తారు లేదా? ముందు చెప్పేవాళ్ళు ఇక్కడ మనం పాటించాలి, అవునా? చెప్పేవాళ్ళు పాటించి బోధిస్తే అప్పుడు చాలా మంది యేసు ప్రభు వారిలో లక్షణం ఏంటంటే ఆయన చెప్పాడు, ఆయన పాటించాడు. చూడండి, ఆయనలాగా బోధించి పాటించిన వాళ్ళు ఎవరు లేదు భూమి మీద. యేసు ప్రభు వారి కంటే కూడా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, నాకు తెలిసి ఉన్నారు. అంటే అలా అనుకో ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకు తెలిసి. యేసు ప్రభు వారి కంటే కూడా వాళ్ళు వాక్యం బాగా చెప్పేవాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఫీలింగ్. కానీ యేసు ప్రభు వారు ఒక్కడే ఆయన ఏం చెప్పాడో అది పాటించి చూపించి అందరికీ నేర్పించాడు. చూడండి, అందుకే ఆయన మీద పాపాన్ని ఎవడు స్థాపించలేకపోయాడు, ఆయన మీద వేలెత్తి చూపించలేకపోయాడు. ఇప్పుడు నాకు ఈ తెల్ల చొక్కా ఉంది, ఇక్కడ పెన్ను ఇంకు మరక అయింది తెలుసా? ఇది కనబడుద్ది, ఈ తెల్ల చొక్కా ఎవరు కనపడదు. అదే విధంగా మనలో మంచి ఎవరు కనపడదు. ఏం కనపడుద్ది? చెడు ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది. లోకం చూడండి, లోకం మిమ్మల్ని పొగిడినట్టే పొగిడిద్ది, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ ముంచేసి. దేవుడు ఎప్పుడు పొగడు మనిషిని. దేవుడు ఆయన ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, వినకపోతే శిక్షిస్తాడు. దేవుడు అంటే ఆశమాషి కాదు. ఒక మాట చెప్పి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 21 వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. 2:21 మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి. ప్రభు ఏమన్నాడు? ఏమమ్మా అన్నాడా? గౌరవంగా పిలిచాడా? ఏమన్నాడు? దానికి. ఏమన్నాడు? దానికి దీనికి ఏమన్నా అంటామా? పాపం చేసేవాడిని అంటాం, తప్పు చేసేవాడిని అంటాం. బైబిల్ సాక్ష్యం ఇస్తా ఉంది, తప్పు చేసేవాడికి, పాపం చేసేవాడికి బైబిల్ ఎక్కడ గౌరవించదు, అవునా? ఏసావుని ఏమన్నాడు? ఏసావు అంటే భ్రష్టులను, వ్యభిచారులను లేడన్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తప్పుని, పాపాన్ని ఆయన సహించడు, ఎంకరేజ్ చేయడు, ఇష్టపడడు. ఆయన కంపల్సరీగా నువ్వు తగ్గించుకోవాల్సిందే. ఏమన్నాడు? నువ్వు తగ్గించుకోవాల్సిందే. నువ్వు హెచ్చించబడాలంటే ఏం చేయాలి? తగ్గింపు ఉండాలి, తగ్గాలి, లొగ్గాలి. తగ్గిన వాడే నెగ్గుతాడు, తగ్గిన వాడే హెచ్చించబడతాడు. యేసు ప్రభువుకి ఏం అవసరం? ఎందుకు వచ్చాడు? ఆయన తగ్గించుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, కడిగాడు. ఆయన కంటే మనం గొప్పవడం కాదుగా. చూడండి, ఆయన కంటే మనం గొప్పవడం కాదు. చూడండి, ఆయన గాలి అయింది, నిలబడ్డ ఈ బండ అయింది, ఈ జీవం అయింది, ఈ దేహం అయింది, ఈ మట్టి అయింది. అసలు మనం ఎవరు? అబ్రాహాము ఏమన్నాడు? నేను దుమ్ము వంటి వాడును, ధూళి వంటి వాడును. గట్టిగా గొంతుగా పడుకుంటే ఇంకా మాటలు కూడా రావు. మనకి నిద్రలో పడుతున్నప్పుడు ఒకసారి ఎవరో కూర్చుంటుండేది, ఇంకా అసలు మాటలు రావు. ప్రభా అనే మెరుగు వచ్చింది. నేను చాలాసార్లు నాకు అనుభవం తెలుసా. పడుకున్నప్పుడు ఏదో ఒక శక్తి వచ్చి గట్టిగా గుండె మీద కూర్చున్నట్టు అనిపించింది. ఏంటంటే చీకటి ప్రభావం. చూడండి, చాలా మార్పులు జరుగుతాయి. దేవుడు చూపించాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందో, చనిపోక ముందు ఎలా ఉన్నారు మొత్తం. ఏమన్నాడు? మారు మనసు పొందడానికి నేను సమయం అన్నాడు. సమయం ఏమన్నాడు కదా? సమయం చాలా ఇంపార్టెంట్. ప్రభు ఏమన్నాడు? నువ్వు సమయమును పోనివ్వక. ఏమన్నాడు? సమయమును పోనివ్వద్దు. కాలంలో, సమయంలో ఆయన చేతుల్లో ఉన్నాయి. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. చూడండి, ఎన్ని దినాలు? ఒక్క రోజు నువ్వు దేవుని మందిరంలో గడపలేకపోతే, చూడండి, ఇప్పుడు మనం
చుట్టాలు ఇంటికి వస్తారు. వాళ్ళు ఒకరోజు మన ఇంట్లో ఉంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఉంటాం. నువ్వు ఇక్కడ ఒకరోజు లేకపోతే అసలు ఆయన నువ్వు ఎలా కూర్చుంటావు? ఆయన సింహాసనం ఎలా కూర్చుంటావు? ఆయన మాట వినకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన పాట పాడకుండా, ఆయన ప్రార్థన చేయకుండా నువ్వు నిలబడతావు అక్కడ? ప్రభు ఆ దినమున మేము అద్భుతం చేయలేదా? దయ్యములు వెళ్ళగొట్టలేదా? ప్రభు అన్నాడు, అక్రమము చేయగలరా నా ఇద్దరు నుండి తొలగిపోమంటున్నాడు. ఇక్కడ గంట సేపు మనం కూర్చోడానికి కింద మీద పడుతుంటాం. చూడండి, నేను చెప్పాను కదా పోయిన ఆదివారంలో, అది మా దగ్గర సాక్ష్యం. అది అందుకే దేవుని సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఏం చేయాలి? చక్కగా వాళ్ళు ఏం చేశారు? డ్యూటీలు పట్టుకున్నారు, నూనె వేశారు, సిద్ధంలో కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు మేము వస్తా ఉన్నప్పుడు కారులో పెట్రోల్ ఆగిపోయింది. ఇంకొంచెం ఎక్స్ట్రా కొట్టించాం. ఎందుకు కొట్టించాం? ఒకవేళ ఆగిద్దేమో అని చెప్పి ఎక్స్ట్రా కొట్టించాం. అవునా? నువ్వు పేడకి వెళ్ళినప్పుడు సరుకులు కొడతావు. 1000 రూపాయలు తీసుకెళ్తావా? ఇంకో 5 ఎక్స్ట్రా తీసుకెళ్తావా? ఎక్స్ట్రా అక్కడే ఎక్స్ట్రా తీసుకెళ్తావు. ఎక్స్ట్రా తీసుకెళ్ళిన తర్వాతే ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు వస్తాం. లేకపోతే ఏం చేస్తామా? ఒకసారి ఇక్కడ ఈ ఊరు వ్యక్తి నా గుంటూరులో కనిపించాడు. ఛార్జీ డబ్బులు లేవు, ఛార్జీ డబ్బులు ఇచ్చాడు. ఆ టైంకి నేనే దొరికా. కరెక్ట్ దేవుడు అక్కడ కనిపిస్తాడు. మరి చివరి రావాలంటే నేను ఇచ్చిన 50 రూపాయలు వచ్చాడు. ఇప్పుడు ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడో సహాయం చేశాను. అంటే ఏముండాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏముండాలి? సిద్ధపాటు, సిద్ధం ఉండాలి, నూనె ఉండాలి, ఆత్మీయత ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పినట్టు పాట గారు ఎడతెగక ఉండాలి. ఎలా అంటే ఎడతెగక ఉండాలి. సంఘానికి 4 స్తంభాలు. ఒకటేంటి? సహవాసము, రొట్టె విరుచుట, అపోస్తుల బోధ, ప్రార్థన. ఎన్ని? 4 దిక్కులు, 4 స్తంభాలు. అవునా? దేవుడు ఎలా ఉంటాడు ప్రణాళిక? ఇక్కడ 4 దిక్కులు అంటున్నాడు, 4 విషయాలు చెప్తున్నాడు. ఆయన చాలా ఉన్నతమైన వాడు. మరి ఆ దిగుటి ఎక్కడ పెడతాం మనం? తీసుకొచ్చి ఒక సపోర్టు, ఒక బండ మీద ఎక్కడ పెడతాం? ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు. ఎవరో? క్రీస్తు అనేది ఒక బండ. ఆ బండ దగ్గర మనం ఉన్నాం కాబట్టి ఈరోజు చాలా మంది ఉండే రక్షణ పొందుకోవాలి. ముందు ఏముండాలి? రక్షణ ఉండాలి, మారు మనసు ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా మారు మనసు అనుభవం రావట్లేదు. అనుభవంలోకి రావాలి. ఏం రావాలి? అనుభవం. ఇక్కడ గుడికి వెళ్తేనంత మాత్రం ఏం కాదు. చాలా మంది గుడికి వెళ్తారు. చాలా ఇప్పుడు బడికి వెళ్ళిన అందరూ ఉద్యోగాలు అవుతున్నాయా? బడికి వెళ్ళిన అందరూ ఉద్యోగాలు అవుతాయా? చెప్పండి. అందరూ అట్టయితే అందరూ బడికి వెళ్ళిన మొత్తం ఏమాలి? IAS, IPS కరెక్ట్ అవ్వాలి. మరి ఎందుకు చదువుకొని ఖాళీగా తిరుగుతున్నాడు? చదువు సరిగ్గా లేకపోవడం వల్ల. అదేవిధంగా ఈరోజు చాలా మంది మందిరానికి వచ్చేవాళ్ళు చాలా మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కళ్ళ ముందు వాస్తవం జరుగుతున్నాయి. చదువు లేకపోతే ఎలా ఉంటుంది? ఇక్కడ వాక్యం లేకపోతే, ప్రార్థన లేకపోతే ఎక్కడ ఉంటారు వాళ్ళు? నరకంలో ఉంటారు. దాంట్లో మహామాట లేదు. ఇక్కడ రికమెండేషన్ ఉంటుంది, అక్కడ రికమెండేషన్ ఉండదు. అందుకేంటి? మారు మనసు పొందడానికి నేను సమయం ఇస్తానంటాడు. సమయం ఇస్తాడు దేవుడు. అందరికీ సమయం ఇచ్చాడు. మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆ సమయాన్ని ఏం చేయాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. ఏం చేయాలి? దేవుని కొరకు ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయాలి. చాలా మంది మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కళ్ళ నీళ్ళతో కూడా ప్రార్థన చేశారా? ఏమండి? ఇంజక్షన్ పుచ్చుకున్నప్పుడే నొప్పి తెలిసింది, మామూలు రాదుగా. అప్పుడే ప్రభు గుర్తొస్తాడు, ప్రార్థన గుర్తొచ్చింది, మందిరం గుర్తొచ్చింది. ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు. కష్టం వచ్చినప్పుడే కాదు, సంతోషంగా ఉన్నా, మనం చనిపోయినాడు, బ్రతికినాడు, ఎలా ఉండాలంట? ప్రభువు వారమై ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రభువు వారమై ఉండాలి. చూడండి, సమయం లేదు కానీ దేవుని చిత్తం అయితే ఇంకోసారి కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో మనం మాట్లాడుకుందాం. ఇంకా మీరు ఎవరైనా చెప్పేవాళ్ళన్నా వచ్చి నిలబడి చెప్పవచ్చు, తప్పేం కాదు. మీకు అవకాశం ఉంటుంది, ప్రార్థన చేసుకోవచ్చు. అవునా? ఈ మందిరం తలుపులు ఎలా ఉంటాయి? ఎప్పుడు తెరిసే ఉంటాయి. మన గది తలుపులు మూసుంటాయి కానీ దేవుని హృదయం ఎప్పుడు కూడా తెరిసే ఉంటుంది. ఎందుకంటే ఆయన విశాల హృదయం కాబట్టి. వాక్యం నిన్ను తడుతూనే ఉంటుంది, పలకరిస్తూనే ఉంటుంది, ప్రేమిస్తూనే ఉంటుంది.
నువ్వు వినకపోతే సింపుల్గా మంచం మీద ఉంటాం, బండి మీద ఉంటాం. ఇందాక మేము ఇద్దరు వచ్చినప్పుడు ఒక మాట గురించి ఆలోచించాం. ప్రభు ఏమన్నా అంటే ఆయన రాకడలో చలికాలం అందైనను ఆ గర్భిణీ స్త్రీలకు శ్రమ అని చెప్పుకున్నాం. చూడండి, ఆదివారం కూడా రాకూడదని ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడు అక్కడ కూడా మనకి ఏమేస్తున్నాడు? అవకాశం కలిగిస్తున్నాడు. చూడండి, మరణశిక్ష పడ్డాడు కూడా ఏమేస్తాడు? ఒక అవకాశం ఇస్తాడు. నీ ఆఖరి కోరిక ఏంటంటారు? ఏమంటారు? ఆఖరి కోరిక. చూడండి, ఈ లోకంలోని ఇన్ని అవకాశాలు ఉంటే దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఇంకా మనం ఆయన పాటగా చెప్పాడు, మనం ఒక్కడమే వస్తున్నాం. మన కుటుంబం వాళ్ళు లేరు, మన బంధువులు లేరు, మన మిత్రులు లేరు. కోట విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువ. దేవుడు చూపించిన దర్శనం ఏంటంటే ఇక్కడికి చాలా మంది కొత్త దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ చాలా మంది కడపటి వాళ్ళు, మొదటి వాళ్ళు ఇక్కడ చాలా మందిని దేవుడు ఏరి పారేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏరి పారేస్తా ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగనేమన్నాడు? కాలు చేస్తా ఉన్నాడు, ఏరి పారేస్తా ఉన్నాడు. పొట్టు మొత్తాన్ని తీసేస్తాడు దేవుడు. అవునా? నువ్వు బియ్యం రాళ్ళు ఎట్లా ఏడుతున్నావో దేవుడు అంతే సేమ్. నువ్వు కలుపు మొక్కలను ఎలా పీకేస్తున్నావో పొలంలో, ఆయన లోకం అనే పొలంలో కలుపు మొక్కలను దేవుడు తీసేసే పని ప్రారంభించున్నాడు. ఎందుకంటే చూడండి, ఒక్క చిన్న మాట చెప్తా. ఇప్పుడు మనకి అవసరమైన వస్తువుని మనం వాడుకుంటాం లేదా ఏం చేస్తాం? అవసరం లేకపోతే ఒక డస్ట్బిన్ పెట్టి ఆ డస్ట్బిన్లో వేస్తాం తీసుకెళ్ళి. అవునా? మనకే ఇంత జ్ఞానం ఉంటే మరి ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలి? ఈ భూమిని ఆకాశాన్ని సృజించినవాడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలుపుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, తెలివిగా ఉండాలి. అజ్ఞానం వల్లే ఉండకూడదు. ఇంకా ఏదో సంపాదిద్దాము, ఇంకా ఏదో అనుభవిద్దాము. సుఖభోగం లేదు ప్రవర్తించుది బ్రతుకుండి చచ్చింది అన్నాడు. చూడండి, దేవుడు ఆయన అన్యాయస్తుడు, ఆయన న్యాయస్తుడు. ఎందుకంటే ఆయన సమస్తము జరిగించు, ఆయనకి మరుగైనది ఏది లేదు. రేపు ఏం జరుగుతుందో ఆయన చెప్పగలడు. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఇంకా దేవుని యొక్క పరిచర్య విషయం ఏంటంటే ఇక్కడ మనమే కాదు, మనమే రావడం కాదు, ఈ ఊర్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు రావాలి. ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. చెప్పండి, మనమే దాని యువతని కూడా ఆహారం. మనము ఇంకా చుట్టుపక్కల అక్కడ బలమైన ప్రార్థన ఉంటే, పరిచర్య ఉంటే, మరి ఎక్కడో హైదరాబాద్లో ఉన్న పరిచర్యకి 2 లక్షల మంది వస్తున్నారు. ఎందుకు? దేవుడు నడిపిస్తున్నారు. గుంటూరు నుంచి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు హైదరాబాద్. ఏంటి? వారం దేవుడు తప్పకుండా ఇక్కడ బలమైన వ్యక్తి ఉంటే, బలమైన ప్రార్థన ఉంటే కంపల్సరీగా దేవుడు బలమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏంటి? ఆయన రాకడ కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఎలా ఉండాలి? లోకస్తులా మనం సిద్ధపడకూడదు. ఆయన కొరకు మనం నిరీక్షణ, ప్రేమ. చూడు, ఇంకా ఎన్నో చాలా మాటలు చెప్పడానికి. అని వాక్యం ఉంటుంది, వినటానికి మీరు మందులైందన మందులుగా ఉన్నారంట. కాబట్టి మీకు బలమైన ఆహారము పెట్టలేకపోతున్నాను అంటాడు వాక్యంలో. అందుకే వినటానికి వేగిరపడాలంట. ఏమంటే వినటానికి వేగిరపడాలి, మాట్లాడటానికి నిదానించేవాడే ఉండాలి, కోపించేవాడిగా ఉండకూడదు. ఆ మాట చెప్పేసి ముగిస్తాను. చూడు, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక చివరి దాని గురించి వివరించగానే మీరే చదవండి, మీతోనే చెప్పిస్తాం మాట. అందరూ చెప్తే మనం ఊహించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు. చూడండి ఏమన్నాడు? వినటానికి ఏమన్నాడంట? వేగిరపడాలంట. ఏం చేయాలి? వేగిరపడాలి. అదేవిధంగా మాట్లాడటానికి అసలు మనకు లేనిదే అది. మనకు లేనిదేంది? నిదానం లేకపోవడం. మాట ఇప్పుడు చాలా మందికి
నా మీద ఇక్కడ దాకా కోపం ఉంది, ఇక్కడ దాకా కోపం ఉంది. ఏందబ్బా రెండు మాటలు అన్నాడు, 10 నిమిషాలు అన్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ అందామంట కానీ పాపం ఏమైనా అంటే ఇక్కడ జరిగింది. చూడండి ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా కోపం ఉంది, ఎప్పుడు ఆపేస్తారా? సంఖ్యలు తెంపు వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ సంఖ్యలు తెప్పుకోండి. లేదు, సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. కొంచెం ప్రేమగా చూడండి, గురి చూస్తున్నారు. ఎప్పుడు టైం ఏం కాలేదు, ఎంత 1:20 అంతైంది. అది వెరీ గుడ్, చాలా మంచిది, మంచిది. చూడండి ఆ హృదయం మనకు రావాలి. ఏం రావాలి మరి? మాయ మనసు అంటే అదే, నలిగిన హృదయము విరిగిన మనసు ఇష్టం. నేను నీ దహన బలుడు ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నలిగిన హృదయము, విరిగిన మనసు. విరిగిపోవాలి. ఇప్పుడు రొట్టె ఇరిచాం కదా, ఇక్కడ ఇరిచి అది మన ప్రసాదం టక్క నోట్ వేసడానికి ఆ రక్తం ఉంటుంది. నీకు కొంచెం పిండి చూసుకుంటే నీకు ఎంత బాధ ఉండేది. అలాంటిది పాపం ఆయన 6 గంటల సేపు సిలువలో వేలాడి నలిగిపోయి కొట్టించుకొని ఉమ్మేశారు, అవమానించారు. క్రీస్తు శరీరమును శ్రమపడిన కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి అన్నాడు. ఆయుధంగా ధరించుకోవాలి. మీలో ఏం కనబడాలంటే, మీరు నడుస్తుంటే ప్రభు కనిపించాలి, మీరు చూస్తుంటే ప్రభు కనిపించాలి, మీరు మాట్లాడుతుంటే ప్రభు కనిపించాలి, మీ క్రియల్లో ప్రభు కనిపించాలి. అవునా? నన్ను పోలి నడుచుకోమన్నాడు, నేను పరిశుద్ధులను, మీరు. అది చాలా కష్టం ఈ రోజుల్లో, నేటి రోజుల్లో ఆ విధంగా ఉండదు. చాలా 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 కష్టం. అసలు ఇంకా మనం చేయాల్సిన పని ఏంటంటే, చేయాల్సిన పని చెప్పండి. ఇప్పుడు నుంచి మనం ఏం చేయాలి? ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే, ఎప్పుడు ఆగిపోతే ఎప్పటికీ పని మొదలు పెడతామని కాదు. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా భారంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంకా మన కుటుంబ సభ్యులు రక్షణ లేదు. చూడండి, రక్షణ ఉందా? మరి చాలా చాలా పని ఉంది మనకి. పని అంటే ఇక్కడ వచ్చి వాక్యం చెప్పడం పని కాదు. పని అంటే ప్రార్థన చేయడం కూడా ఒక పనే. అన్ని పనే, పని పని పని. దేవుడి మాట దీవించును గాక. మన మధ్యలో పాస్టర్ గారు చివరి ప్రార్థన చేస్తారు.